హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. రామ్ రామ్ అని ప్రగతి గట్టిగా అరిచింది. వస్తున్నా అమ్మా అని రామ్ అప్పటికే లీవ్ తీసుకొని ఉండటంతో పెళ్లి పనుల్లో బిజీగా ఉండగా ప్రగతి దగ్గరికి వెళ్ళాడు. నానా, పెయింటింగ్ వర్క్ అంతా అయిపోయింది కదా, ఇక వాడికి బ్యాలెన్స్ అమౌంట్ వేసేయి. నెక్స్ట్ లైటింగ్ వాడు ఈవినింగ్ వస్తా అన్నాడు. వాడికి ఒకసారి ఫోన్ చేసి గుర్తు చేయి. రేపు పొద్దున్నే నలుగు. మరో విషయం, మనం బజార్కి వెళ్ళాలి. అన్నీ కొన్నాను, కానీ రేపు ముత్తైదువులకి ఇవ్వాల్సిన గిఫ్ట్ ప్యాక్లోకి కొన్ని వస్తువులు కొనలేదు అని ప్రగతి చెప్పింది. అమ్మా, ఒక పని చేయి. నువ్వు ఫస్ట్ ఒక పేపర్ పెన్ తీసుకో, గుర్తొచ్చినవన్నీ రాసిస్తూ ఉండు. అప్పుడు అందులో ఏం కొనలేదో మనం టిక్ చేసుకుంటూ వద్దాము, సరేనా? సరే, నేను పెయింటింగ్ వాడికి డబ్బులు వేసి లైటింగ్ వాడితో మాట్లాడతాను. నువ్వు రెడీ అయ్యి వచ్చేయి, మనం బయటికి వెళ్దాం. ఏం కావాలో అన్నీ తీసుకుందాం అని రామ్ అన్నాడు. సీత ఇంకా రాలేదా అని ప్రగతి అడగటంతో, లేదమ్మా, అప్పుడు వెళ్ళడమే, ఇంకా రాలేదు. నాకు తెలిసే అత్తయ్య వాళ్ళతో ముచ్చట్లు పెట్టేసి ఉంటుంది అని రామ్ అంటూ ఉండగానే, అంత లేదు రాముడు, ఇంట్లో పెళ్లి పెట్టుకొని అలా ఎలా ముచ్చట్లు పెడతాను? వెళ్ళిన పని అయిపోయింది, వచ్చేసాను అని సీత అనింది. సీత, షాపింగ్కి వెళ్ళాలి, రేపు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి కదా, అందులో పెట్టాల్సినవి కొన్ని మిస్ చేశాను అని ప్రగతి అనటంతో, నేను రెడీ అత్తయ్య, మీరు వస్తే బయలుదేరడమే అని సీత సోఫాలో కూర్చుంది. ప్రగతి 5 నిమిషాల్లో వస్తానంటూ రూమ్లోకి వెళ్ళింది. రామ్ తన ఫోన్ తీసి పెయింటింగ్ వాడికి డబ్బులు వేస్తూ ఉండగా కళ్ళు గిర్రున తిరిగాయి. తల కాస్త విదిలించుకొని కళ్ళుని విప్పార్చి మరీ ట్రాన్స్ఫర్ చేసి అప్పుడే మొహానికి ఫేస్ ప్యాక్ వేసుకొని బయటికి వస్తున్న వైశ్యుని చూసి, ఏంట్రా అది అని రామ్ అడిగాడు. అన్నయ్య, ఇన్ని రోజులు రేపు వేసుకుందాం అంటూ ఇంత దూరం తెచ్చాను. నాకేమో ఈ ఫేషియల్ అవి పడవు, కనీసం ఏదో ఒకటి రాసుకోవాలి కదా, అందుకే ఈ చందనం రాసుకున్నా అని వైశ్యు చిన్నగా మాట్లాడుతూ వచ్చి సోఫాలో కూర్చుంది. అవేవీ రాసుకోకపోయినా నువ్వు చాలా బాగుంటావు అని రామ్ చెప్పడంతో, నేను నీ ముద్దులో చెల్లిని కాబట్టి నీకు అలాగే కనిపిస్తానులే అని వైశ్యు అనింది. అలా ఏం కాదు, ఎవరినైనా అడుగు, నువ్వు చాలా క్యూట్గా ఉన్నావని చెప్తారు అని రామ్ అనటంతో ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా ప్రగతి రావటంతో వైశ్యుకి జాగ్రత్తలు చెప్పేసి అందరూ బయటికి బయలుదేరారు. దారిలో వెళ్తూ ఉండగా పెళ్లి విశేషాలు బోల్డ్ అని ఉండటంతో వాటి గురించి చెప్పుకొని నవ్వుకుంటూ ఉండగా రామ్కి మరోసారి కళ్ళు తిరిగాయి. కానీ ఈసారి తల విదిలించినా కంట్రోల్ కాకపోవడంతో మరింతగా కళ్ళు తిరిగిపోతూ ఉంటే మెయిన్ రోడ్డు కావడంతో తెలియని టెన్షన్ కలిగి కార్ని మెల్లగా అటు ఇటు సరిగ్గా డ్రైవింగ్ చేయలేక కుస్తీ పడుతూ ప్రగతి సీత ఇద్దరూ రామ్ రామ్ అని అంటూ ఉండగా రామ్కి మరింత కళ్ళు తిరుగుతూ కార్ని ముప్పు తిప్పలు పడి సైడ్కి ఆపేసి స్పృహ కోల్పోయాడు. పక్కన కూర్చొనున్న సీతకి వెనక కూర్చొనున్న ప్రగతికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాక కంగారు పడిపోయి రామ్ రామ్ అంటూ రామ్ని కదిపేందుకు ప్రయత్నించారు. కానీ రామ్ కొంచెం కూడా కదలకపోవడంతో సీతకి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటే రామ్ షర్ట్ని పట్టుకొని గుంజుతూ రాముడు రాముడు అంటూ లేపడానికి ప్రయత్నించింది. అంతలోనే ప్రగతి వాటర్ బాటిల్ ఇవ్వడంతో నీళ్లు తీసుకొని రామ్ మొహం మీద చల్లింది సీత. కానీ రామ్కి ఎటువంటి స్పృహ రాకపోవడంతో, అత్తయ్య, భయంగా ఉంది, రాముడు లేవట్లేదు అని సీత ఏడుస్తూ కాస్త ముందుకు జరిగి రామ్ హార్ట్ బీట్ని పల్స్ని చెక్ చేసి గుండె దడిని కాస్త తగ్గించుకొని, కళ్ళు తిరిగినట్టున్నాయి అత్తయ్య, కంగారు పెట్టేశాడు అని కార్ దిగొచ్చి, అత్తయ్య, రామ్ని వెనక సీట్లో కూర్చోబెట్టాలి, సాయం చేస్తారా అని అనడంతో ప్రగతి దిగి సీత దగ్గరికి వెళ్ళింది. ఇద్దరు కలిసి రామ్ని మార్చి సీత డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. కానీ కన్నీళ్ళు లాగటం లేదు. తెలియకుండానే తన చేతులు షివర్ అవ్వడంతో ప్రగతి సీత భుజం మీద చేయేసి వస్తున్న కన్నీళ్ళని ఆపుకొని, కంగారు పడుకు, ఏం కాదు, డైటింగ్ చేస్తున్నాడు కదా, అందుకే నీరసం అనుకుంటా, ఒక్కసారిగా వెయిట్ లాస్ అయితే ఇంతే కదా, టెన్షన్ పడకు అని ధైర్యం ఇచ్చింది. సీత తల ఊపి ఎక్కిళ్ళు వస్తూ ఉంటే ఆపుకొని ఏ హాస్పిటల్కి అయితే ఫస్ట్ రామ్ని తీసుకొని వెళ్ళిందో అదే బేరియాట్రిక్ సర్జన్ దగ్గరికి మరోసారి తీసుకొని వెళ్ళింది. అక్కడికి వెళ్ళి రిసెప్షన్లో విషయం చెప్పగానే ఇమీడియట్గా వార్డ్ బాయ్స్ వచ్చి రామ్ని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి హాస్పిటల్ లోపలికి తీసుకుని వెళ్ళారు. ఇమీడియట్ కేస్ కావడంతో డాక్టర్ కూడా అపాయింట్మెంట్స్ని వదిలి చెకప్ చేయడానికి వచ్చి చెకప్ చేసి హార్ట్ బీట్ పల్స్ అన్నీ నార్మల్గా ఉండటంతో, టెన్షన్ పడకండి, మీరన్నట్టు నీరసమైన అయి ఉండొచ్చు, ఒకసారి టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది అని టెస్ట్కి పంపించాడు. సరిగ్గా 1 గంటకంతా రిపోర్ట్స్ రావడంతో డాక్టర్ ఆ రిపోర్ట్స్ని చూసి, మీ దగ్గర ఓల్డ్ రిపోర్ట్స్ ఉన్నాయా అని డాక్టర్ అడిగాడు. ఎలాంటి రిపోర్ట్స్ అయినా ఏవైనా కానీ ఫొటోస్ తీసి పెట్టుకోవడం సీతకి అలవాటు ఉండటంతో, ఒక్క నిమిషం డాక్టర్ అని తన ఫోన్ నుండి ఆ రిపోర్ట్స్ని తీసి డాక్టర్కి చూపించింది. డాక్టర్ ఆ రిపోర్ట్స్ని ఒకసారి చూసి, ప్రెజెంట్ ఉన్న రిపోర్ట్స్ని చూసి బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ చాలా తగ్గిపోయాయి, అవి కాస్త ఆలోచించి టెన్షన్ పడకండి, ఇంజెక్షన్ చేశాను కదా, 10 నిమిషాల్లో స్పృహ వచ్చేస్తుంది
అని డాక్టర్ చెప్పడంతో సీత ప్రగతి అలానే రూమ్లో కూర్చొని మనసులో దేవుడికి మొక్కేసుకున్నారు. 10 నిమిషాలన్నది అరగంటకి రామ్కి లైట్గా మెలకువ రావటంతో మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ ఉండగానే రామ్ అంటూ సీత ఒక్క ఉదుటున లేచి రామ్ దగ్గరికి వెళ్ళింది. వెనకనే ప్రగతి కూడా వెళ్ళింది. రామ్ రూమ్ని పరికించి చూసి అది హాస్పిటల్ అని అర్థమవటంతో సీత కంగారు పడుకు కళ్ళు తిరిగాయి అని నీరసంతోనే చెప్పాడు. సీతకి ఇంకా ఏడుపు ఎక్కువ రావడంతో ప్రగతి అక్కడి నుండి బయటికి వెళ్ళి నర్స్కి చెప్పగా డాక్టర్ వచ్చాడు. సీత కాస్త దూరం జరిగి నిలబట్టంతో డాక్టర్ రామ్ని చెక్ చేసి ఓపికగా ఉన్నారా అని రామ్ని గమనించి ఒకసారి నా క్యాబిన్కి రండి అని చెప్పాడు. రామ్కి కొంచెం బాగానే అనిపించడంతో సీత కంగారు పడుకో అని తన చేతిని పట్టుకొని డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళారు. రామ్ రూమ్లోకి వెళ్ళగానే నర్స్ వెయిట్ చెక్ చేసి నోట్ చేసి డాక్టర్కి ఆ పేపర్ అందించి వెళ్ళిపోగా ముగ్గురు కూర్చున్నారు. డాక్టర్ పాత రిపోర్ట్స్ కొత్త రిపోర్ట్స్ని రెండింటినీ చూసి చెప్పండి రామ్, ఎందుకో కళ్ళు తిరిగాయి అని అడిగాడు. డైటింగ్ చేస్తున్నాను కదా అందుకే అనుకుంటా సార్ అని రామ్ చెప్పాడు. ఇప్పుడు నిజం చెప్తారా అని డాక్టర్ చిన్నపాటి నవ్వుతో అన్నాడు. సీతకి ప్రగతికి అర్థం కాక రామ్ వైపు చూడ్డంతో రామ్ డాక్టర్ని అలాగే చూస్తూ సైలెంట్గా ఉన్నాడు. సీతకు అర్థం కాక ఏమైంది సార్ అని అడిగింది. చూడండి, ఇతను నార్మల్ డైట్ తీసుకోవట్లేదు అని డాక్టర్ అనడంతో లేదు సార్, తన డైట్కి సంబంధించిన ప్రతిదీ నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను అని సీత చెప్పింది. మీరు చేసేవి కరెక్ట్గా చేస్తున్నారు, నేను అడుగుతుంది అతనేం చేస్తున్నాడని చెప్పండి. మీరు నా దగ్గరికి నెల క్రితం వచ్చారు, నెల పూర్తయింది. నెలలో ఒక మనిషి 12 కిలోలు ఎలా తగ్గగలరు? తగ్గితే మ్యాక్సిమం 5 కిలోలు మాత్రమే తగ్గగలరు, అంతకు మించి తగ్గలేరు. ఒకవేళ తగ్గినా అది బాడీ కండిషన్ బట్టి ఉంటుంది, కానీ 12 కిలోలు ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అని డాక్టర్ అన్నాడు. సీత నోటి మీద చేయి పెట్టుకొని అన్ని కిలోలు నేను 2 వారాల క్రితం చెక్ చేసినప్పుడు నియర్లీ 4 కిలోస్ మాత్రమే తగ్గాడు అని సీత చెప్పింది. మేబీ అతను ఏదో ఎక్స్ట్రాగా వాడుతున్నట్టున్నారు. సో స్టార్టింగ్ కాబట్టి 4 కిలోస్, ఈ మిగిలిన 2 వారాలకి 8 కిలోలు తగ్గారు. చెప్పండి రామ్, ఏం వాడుతున్నారు అని డాక్టర్ అడిగాడు. రామ్కి టెన్షన్గా ఉన్నా తప్పక సప్లిమెంట్స్ వాడుతున్నాను అని చెప్పాడు. ఆ మాట వినగానే ఒక పక్క ప్రగతికి మరో పక్క సీతకి చాలా కోపం వచ్చింది. కానీ కేవలం డాక్టర్ ఉన్నాడన్న ఒకే కారణంతో కంట్రోల్గా ఉన్నాడు. చూడండి రామ్, లావు తగ్గాలి అని డెసిషన్ తీసుకున్నారే, అప్పుడే మీరు గెలిచారు. ఇక తగ్గడం గురించి అంటారా? నెలకి 3 కిలోలు తగ్గండి, సంవత్సరం తిరిగేసరికి మీరు స్లిమ్ అయిపోతారు కదా. దానికోసం అడ్డదారులు ఎందుకు తొక్కుతున్నారు? మీరన్నట్టు ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల త్వరగా స్లిమ్ అవుతారేమో, కానీ ఆ తర్వాత మీ ప్రాణం సంగతి ఏంటి? ఇలాంటివి యూస్ చేయటం వల్ల లివర్ ఫంక్షనింగ్, కిడ్నీస్ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది. చాలా త్వరగా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇవే కాదు, నిద్దట్లో హార్ట్ అటాక్ రావచ్చు, బ్రీతింగ్ ప్రాబ్లం రావచ్చు, ఇలా చాలా చాలా ఉంటాయి. జస్ట్ మీ ఇన్సెక్యూరిటీని అవతల వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఇవి వాడటం వల్ల మీకు ఆకలి చచ్చిపోతుంది, ఏది తినబుద్ధి కాదు. ఒకవేళ తిన్నా వామిటింగ్స్ లేదా మోషన్స్ అవుతాయి. సో దాంతో మీరు పూర్తిగా ఫుడ్ని అవాయిడ్ చేస్తారు, కాబట్టి లావు తగ్గుతారు. కానీ ఈ మధ్యలో షుగర్ లెవెల్స్ చాలా చాలా పడిపోతాయి. అది హెల్త్కి అస్సలు మంచిది కాదు. అసలు మీకు ఇలాంటి వాడమని ఎవరు సజెస్ట్ చేశారు అసలు అని డాక్టర్ అడిగాడు. అంటే సార్ ఎవరూ లేరు, దారిలో పాంప్లెట్ చూశాను, సో వెళ్ళి కలిశాను. హెల్త్కి మంచిదని చెప్పారు, సో ఎవరికీ తెలియకుండా నేనే తీసుకున్నాను. టోటల్లీ ఇట్స్ మై పర్సనల్ చాయిస్ అని రామ్ చెప్పాడు. చూడండి, మీరు ఇక మీద అవి ఆపేయడం చాలా మంచిది. ఎందుకంటే మీరు వాడటం మొదలుపెట్టి నెల రోజులైంది. ఇదే కనుక ఒక 6 నెలలు కంటిన్యూ అయితే ఖచ్చితంగా మీ ప్రాణం ముప్పులో పడేది. డబ్బుల కోసం అడ్డదారులు చాలామంది తొక్కుతున్నారు, కానీ మంచేది చెడేది ఏది తెలుసుకోవాల్సింది మనం. ఆల్రెడీ మనం ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ పెస్టిసైడ్స్తో పెంచి వాడుతున్నామని ఫీల్ అవుతున్నాం. అలాంటిది మీరు ఇవి ఎలా వాడగలరు? ఉన్న మంచి వాటిల్లోనే వెతుక్కొని అవే తీసుకుంటూ డైట్ చేయాలి. మీరు ఇలా ఉండటం మీ ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం లేదని వాళ్ళు బాధపడడంలోనే నాకు అర్థమైంది. అలాంటప్పుడు మీకెందుకు అర్థం కావట్లేదు? అంత ఫాస్ట్గా తగ్గి మీరేం చేయాలనుకుంటున్నారు అని డాక్టర్ అడిగాడు. రామ్ సైలెంట్గా ఉండడంతో చూడండి, మీరు ఇలాంటివి వాడి పదే పదే నా హాస్పిటల్కి వస్తే నాకు ₹1 ఎక్కువ వస్తుందేమో, కానీ మీకు మాత్రం ప్రమాదమే. ఇక మీద అలాంటివి వాడకండి. ఒక మంచి డైట్తో లావు తగ్గడానికి ట్రై చేయండి. మీకు అర్థమైందనుకుంటున్నా అని డాక్టర్ అన్నాడు. రామ్ తల ఊపటంతో డాక్టర్ కొన్ని మెడిసిన్స్ రాసి ఇవి యూస్ చేయండి, నీరసం రాకుండా ఉంటుంది. బాడీలో ఏమైనా మలినాలు ఉంటే వాషౌట్ అయిపోతాయి. కంపల్సరీ 1 వీక్ ఈ టాబ్లెట్స్ వాడి తీరాలి. ఇక మీద ఆ సప్లిమెంట్స్ మీరు యూస్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి అని డాక్టర్ చెప్పాడు. రామ్ తల ఊపడంతో సీత రిపోర్ట్స్, ప్రిస్క్రిప్షన్ అన్నీ తీసుకొని బయటికి కదిలింది. వెనుక ప్రగతి వెళ్ళింది. రామ్ వెళ్తున్నాడు, కానీ చాలా టెన్షన్ పడుతున్నాడు.
సీతకి ప్రగతికి ఏం చెప్పాలి అని ఆలోచిస్తూనే ఉన్నాడు. అలా అనుకుంటూనే కార్ దగ్గరికి వెళ్ళేసరికి సీత జ్యూస్ కొని కారులో పెట్టి ఉండటంతో అది తనకే అని అర్థమై తాగాడు. ప్రగతి సీత కారెక్కిన నుండి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రామ్కి చాలా టెన్షన్గా అనిపించి సీత అని పిలవబోయినా సీత కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకపోవడంతో ఇక సైలెంట్ అయిపోయాడు. నేరుగా ఇంటికి చేరుకున్న సీత కార్ దిగి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ప్రగతి కూడా ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోవడంతో రామ్ మెల్లగా లోపలికి వెళ్తూ ఉంటే ముగ్గురు 3 దారుల్లో ముభావంగా వెళ్ళడం చూసిన వైషుకి ఏం అర్థం కాక అన్నయ్య ఏమైంది అని అడిగింది. రామ్ చిన్న నవ్వుతో ఏం లేదురా అని రూమ్లోకి వెళ్ళాడు. రూమ్లోకి వెళ్ళేసరికి సీత బెడ్ కానుకొని మోకాళ్ళ మీద తలని ఆనించి పడుకొని ఉండటంతో వెళ్ళి తన కాళ్ళ దగ్గర కూర్చొని పాదాల మీద చేతిని పెట్టాడు. సీత సైలెంట్గా ఉండడంతో ఆ చేతిని పాదాల మీద అలానే ఉంచి సీత సారీ, నీకు చెప్పాలనుకున్నాను కానీ వద్దంటావని చెప్పలేదు, అంతే తప్ప దాచాలని కాదు అని అన్నాడు. సీత తల పైకెత్తగానే తన కన్నీళ్లు చూసి కంగారు పడిన రామ్ వాటిని తుడవబోతూ ఉండగా సీత చేతిని అడ్డుపెట్టి నువ్వు అసలు నాతో మాట్లాడకు అని అనింది. సీత ప్లీజ్ సారీ చెప్తున్నా కదా, తెలియక వాడాను, త్వరగా వెయిట్ లాస్ అయితే బాగుంటుంది కదా అని అన్నాడు. అయితే వెళ్ళి ఇంకొక 2 బాటిల్స్ వాడు, ఇంకా స్లిమ్ అయిపోతావు అని సీత ఏడుస్తూనే చెప్పింది. రామ్ సైలెంట్గా ఉండటంతో నీకేమైనా అర్థమవుతుందా రామ్, నువ్వు బాగా చదువుకున్నావు, తెలివి ఉంది, కానీ ఇలాంటి ఒక బుద్ధి తక్కువ పని ఎలా చేస్తావు నువ్వు? అసలు నువ్వు ఇంత అర్జెంటుగా లావు తగ్గి ఏం చేయాలి రామ్? లావు తగ్గాలి అనుకోవడం మంచి నిర్ణయం, కానీ అడ్డదారిలో వెళ్ళాలి అనుకోవడం ఎంత తప్పు? అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేయాలి? నీకు మంచి జాబ్ ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది, మంచి భార్య ఉంది, ఇంట్లో కావాల్సినవన్నీ సౌకర్యాలు ఉన్నాయి, మరేంటి పని? తెలుసా, నీతో కాపురం చేయాల్సింది నేను, లైఫ్ లాంగ్ ఉండాల్సింది నేను, అలాంటిది నాకే నీ లావుతో ఏ పని లేదు. నువ్వు నాకు అలా కనిపించను కూడా కనిపించావు, అలాంటిది నీకెందుకంత ప్రాబ్లం? నేను ఎక్కడ ఫీల్ అయిపోతానో అని ఫీల్ అవుతున్నావా? లేదా మన జంటను చూసి అందరూ ఏదో అనుకుంటున్నారని బాధపడుతున్నావా? వాళ్ళు ఎవరు మన లైఫ్లోకి వచ్చి మనం ఎలా ఉంటున్నామో చూడరు రామ్. నేను ఎలా ఉంటున్నాను నీతో అన్నది నీకు మాత్రమే తెలుస్తుంది. మనం చాలా హ్యాపీగా ఉన్నాం కదా, మరి అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇలాంటివి చేసి నీ హెల్త్ని డిస్టర్బ్ చేసుకుంటే నాకు ఎంత బాధగా ఉంటుంది. ఎప్పుడు నవ్వుతూ ఉండే నువ్వు సడన్గా అలా స్పృహ లేకుండా పడితే ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో తెలుసా నీకు? ఒక్క క్షణం కాళ్ళు చేతులు ఆడలేదు, ఏమైందో ఏంటోనని ప్రాణం పోయినట్టయింది. నువ్వు మాత్రం చాలా సింపుల్గా ఇలాంటివి దాచి చెప్పకుండా చేస్తున్నావు, పైగా దాచాలని కాదు అనుకుంటున్నావు. దీన్ని దాచడమే అంటారు రామ్. చూసావా, డాక్టర్ అవి వాడటం వల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పారో. ప్రాణానికి ముప్పంట. ఇప్పుడు నువ్వు సన్నగా ఉండి 1 సంవత్సరం నాతో ఉండటం కంటే ఇలా ఈ లావుతో నాతో జీవితకాలం ఉండటమే నాకు ఇష్టం. అసలు నువ్వు ఇంత సడన్ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? నార్మల్గా డైట్ చేస్తున్నావు, తగ్గుతున్నావు కదా, ఇంకా అర్జెంటుగా ఎందుకు, దేనికోసం అని సీత అడిగింది. రామ్ సైలెంట్గా ఉండడంతో రామ్ ఏదైనా కారణం ఉందా? ప్లీజ్ నాకు చెప్పొచ్చు కదా, మనం ఫ్రీగా మాట్లాడుకునేంత క్లోజ్గా లేమా అని సీత అడిగింది. ఇంకెప్పుడు వాడను సీత అని రామ్ అన్నాడు. నేను అడుగుతుంది అది కాదు, నువ్వు ఇంత సడన్గా ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? ఏ విషయం నాకు చెప్పకుండా చేయవు కదా, మరి దీన్ని మాత్రం ఎందుకు దాచావు? ఏంటంత అవసరం అని సీత అడిగింది. రామ్ సైలెంట్గా ఉండడంతో సీత చూసి సరే రామ్, నువ్వు నాకు ఏమీ చెప్పక్కర్లేదు, అలానే నువ్వు నాతో మాట్లాడక్కర్లేదు, నేను నీకోసం అన్ని పనులు చేస్తాను, కానీ ప్లీజ్ నాతో మాత్రం మాట్లాడుకు నువ్వు అని సీత చెప్పింది. అది కాదు సీత అని రామ్ అంటూ ఉంటే వద్దు, నువ్వు మాట్లాడుతూ ప్రేమగా ఉండి నీ ఇష్టానికి నిర్ణయాలు తీసుకొని నన్ను బాధపెట్టడం కంటే నువ్వు నాకు దూరంగా ఉన్నావనుకో, అప్పుడు నీకేం జరిగినా నాకు ఎంత పెయిన్ఫుల్గా ఉండదు, నేను కూడా హ్యాపీగా ఉంటాను. అయినా నేను బాధపడితే ఏంటి, బాధపడకపోతే నీకేంటి, నువ్వు అనుకున్నది నువ్వు చేసుకుంటూ పోతావు, అంతే కదా అని సీత అనింది. సీత ప్లీజ్ అలా అనుకో, నేను నీకు ప్రతిదీ చెప్తాను కదా, ఒక్కదాన్ని ఎక్స్క్యూజ్ చేయొచ్చుగా, ఇకెప్పుడు వాణ్ణు ప్రామిస్ అని రామ్ అన్నాడు. చూడు రామ్, నువ్వేదో పాంప్లెట్లో చూశానన్నావు, వెళ్ళానన్నావు, కలిసానన్నావు, వాడుతున్నావు, కనీసం ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా నాకు చెప్పాలనిపించలేదా? వెంటనే జరిగిపోయిన తప్పైతే ఎక్స్క్యూజ్ చేసి మరోసారి చేయొద్దని చెప్పొచ్చు, కానీ ఇన్ని రోజులుగా దాచడానికి ప్రయత్నించావంటే చెప్పకూడదనే కదా. అలాంటప్పుడు మళ్ళీ మరోసారి తప్పు చేయవు అంటే ఎలా నమ్మాలి రామ్? దయచేసి నాతో మాట్లాడొద్దు ప్లీజ్ అని తన మోకాళ్ళ మీద తలని ఆనించి మౌనంగా ఉండిపోయింది. రామ్ 2 నిమిషాల పాటు అక్కడే కూర్చొని లేచి ప్రగతి దగ్గరికి వెళ్ళాడు. ప్రగతి మౌనంగా కూర్చొని ఉండటంతో రామ్ డోర్ క్లోజ్ చేయగానే రామ్ వచ్చాడని అర్థమైనా తల మాత్రం తిప్పలేదు. రామ్ నేరుగా వెళ్ళి ప్రగతి పక్కన కూర్చున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.